వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పాస్పోర్ట్ కేసులో ఎంపీ సోయం బాపురావు నిర్దోషి. తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 50,000 కోట్లు జమ. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం. వరంగల్ జిల్లాలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. చేనేత పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో ఐసీయూ బెడ్స్ ఏర్పాటు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు ఊరట లభించింది. ఎమ్మెల్యేల వీసాపై విదేశాలకు అక్రమంగా ఇతర కుటుంబ సభ్యులను తరలిస్తున్నారన్న అభియోగంపై కేసును ఎదుర్కొన్నారు. కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో సోయం బాపురావు నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బాపురావుకి కేసులో ఊరట లభించడంతో ఈ తీర్పుపై ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఏదైతే నిన్న నాంపల్లి స్పెషల్ కోర్టులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుల్ని నిర్దోషులుగా ప్రకటించడం, దాన్ని యావత్ ఆదివాసీ సమాజం, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే 2007లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఆయన సోయం బాపురావు గారి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక, అదేవిధంగా నిస్వార్థంగా, నిజాయితీగా ఆదివాసీ సమాజం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఉద్యమాన్ని అణచివేయాలి, అదేవిధంగా సోయం బాపురావు గారిని రాజకీయంగా ఎదగనీయడం కోసం ఆయన మీద అక్రమ ఫాల్స్ కేసులను పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయం, ధర్మం అంతా కూడా ఆదివాసీల పక్షాన, సోయం బాపురావు పక్షాన నిలబడింది. కాబట్టి తప్పకుండా ఇటువంటి కేసులు ఇప్పటికే ఆదివాసీ ఉద్యమకారులపైన, ఆదివాసీ నాయకులపైన కొనసాగుతున్నాయి. ఇకనైనా మా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలంటే అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ఫాల్స్ కేసులను ఆదివాసీ నాయకుల మీద పెట్టడం చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే ఆయన ఎదుగుదలను రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యమపరంగా ఒక అండదండగా తెలంగాణ రాష్ట్రంలో ఒక జాతికి వల్ల పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నటువంటి సోయం బాపురావు పైన ఆక్రమ కేసులు పెట్టేసి, ఫాల్తు కేసులు పెట్టేసి ఇన్ని రోజులుగా ఆక్రమంగా దింపడం చాలా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా న్యాయం, ధర్మం గెలిచింది. కాబట్టి ఇప్పుడైనా అప్పటి పాలకులు కావచ్చు, ఇప్పటి పాలకులు మేలుకొని ఆదివాసీ పక్షాన ఉండి ఆదివాసీలను అభివృద్ధి పథంలో ముందుంచాలని చెప్పేసి కూడా మరొకసారి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత పాలకులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, డిమాండ్ చేసేది ఒకటి, ఇకనైనా మీరు మేలుకొని ఆదివాసీలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపి ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. రైతును రాజును చేయడమే సీఎం ప్రధాన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 50,000 కోట్ల రూపాయలు జమ అయిన సందర్భంగా సంబరాల సన్నాహక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ పరకాల విద్యాన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్, పంట, పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా లాంటి రైతు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేసీఆర్ దని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. చేనేత పరిశ్రమపై వేస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ కు చేనేత కార్మికులు వినతి పత్రం అందజేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి యువజన సంఘం కన్వీనర్ సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా దేశంలో తొలిసారిగా 2017 సంవత్సరంలో చేనేతపై 5% జీఎస్టీ పన్ను విధించారని వారన్నారు. మిల్లి వస్త్రాల నుండి పోటీని తట్టుకోవాలంటే ఈ రంగానికి రాయితీలతో పాటు జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో కష్టాలు కరోనా కారణంగా అంతముందుంచే పెరిగిన నూలు ధరలతో అవస్థలు పడుతుంటే గతంలో 5% జీఎస్టీ చేనేతపై పెట్టడం వలన చేనేత కార్మిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూడుకుపోయింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5% జీఎస్టీకి అదనంగా ఇంకో 7% జమ చేసి 12% జీఎస్టీని జనవరి అమలు చేయడానికి మరి బిల్లు పాస్ చేయడానికి చేస్తే చేనేత కార్మికులు కుల సంఘ నాయకులు మరి నిరసన వ్యక్తం చేసి కేటీఆర్ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో మరి ఏదైతే పెంపుదల ఉన్నటువంటి 12% జీఎస్టీ వాయిదా పడింది. మరి చేనేత కార్మికులపై 12% జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ రంగం ప్రాచీన కాలం నాటి ఈ చేనేత రంగం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కావున దయచేసి కేంద్ర ప్రభుత్వానికి వీడియో ద్వారా మీడియా సమక్షంగా మేము తెలియజేసేది ఒకటే, చేనేత కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని నేత కార్మికులపై మీ జీఎస్టీని పూర్తిగా తొలగించి 0 జీఎస్టీ చేనేత కార్మికులపై పెట్టాలని, చేనేతపై ఆధారపడ్డ కుటుంబాలు వేలాది కుటుంబాలు ఆత్మహత్యలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ వస్తే నిరుపేదలు ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాల్ మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్లో 5 ఐసీయూ 25 ఆక్సిజన్ బెడ్స్ ను ఆయన ప్రారంభించారు. 12.50 లక్షల వ్యయంతో వీటిని నిర్మించామని తెలిపారు. తర్వాత మార్చిడి భవనానికి భూమి పూజ చేశారు. పోయిన సంవత్సరం 2 దఫాలుగా వచ్చిన కోవిడ్ ఆ వ్యాధి యొక్క దుష్పరిణామాల నుండి ఆలోచనతో ఆ రోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఆక్సిజన్ బెడ్లు లేక, ఆక్సిజన్ దొరకక, ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక ఎందరో మంది ఆక్సిజన్ కోల్పోవడం జరిగింది. ఆ బాధల నుంచి పుట్టిన ఆలోచనే ఎందుకు మోర్తాడ్ నుంచి ఎవరికైనా ఆక్సిజన్ బెడ్ కావాలంటే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి, లేదు ఆర్మూర్లో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలి. ఆ కోవిడ్ ఉధృత సమయంలో ఆ వెళ్ళే సమయం లోపే కొన్ని అనర్థాలు జరిగినాయి. కొందరికి బెడ్ దొరకకనే అనర్థాలు జరిగినాయి. కాబట్టి మరి మన గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క బాధలు మరి ఇట్లనే ఉండాలా అని చెప్పి ఆ బాధలో ఆ ఆలోచనలతో నా ఫ్రెండ్స్తో కొంతమందితో నా బాధను పంచుకుంటే, నువ్వు ఏం చేయాలనో చెయ్యి, ఆర్థిక సహాయం మేము చేస్తాం, డబ్బులు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు నాకు భరోసా ఇస్తే డాక్టర్ ప్రతిమారాజు గారితో, డిఎంహెచ్ఓ గారితో, కలెక్టర్ గారితో, ముగ్గురితోటి చర్చించి ఏం చేయొచ్చు అంటే ఆక్సిజన్ బెడ్లు పెడదాం సార్ అన్నారు. ఆక్సిజన్ బెడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడి నుంచి తేవాలంటే మళ్ళీ నిజామాబాద్ నుంచే తేవాలా, మళ్ళీ నిజామాబాద్కి పోయి మళ్ళీ అక్కడ దొరకక మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటుంది కదా అని చెప్పి ఆక్సిజన్ ప్లాంటే మనం పెట్టుకుంటే ఎట్లుంటుందని ఆలోచనతో అట్లా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకొని మోర్తాడ్లో ప్లాంట్ పెట్టుకుంటే మరి సిలిండర్లు నింపి పంపించాలి కదా వేరే ఆసుపత్రికి, అటు భీమగల్కు, వేల్పూర్కు, బాల్కొండకు. మరి అటు ఎట్లా పోవాలని అంటే ఒక బాట్లింగ్ యూనిట్ పెట్టుకోవాలి. అట్లా ఆక్సిజన్ ప్లాంట్ బాట్లింగ్ యూనిట్కు 60 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే అని చెప్పి వాళ్ళ ఆక్సిజన్ ప్లాంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సిలిండర్లు నింపుతున్నారు, ఇక్కడ నుంచి పోతూ ఉన్నాయి, బాల్కొండకు పోయినాయి, భీమగల్కి పోయినాయి, కమర్పల్లికి పోయినాయి. ఇప్పుడు అక్కడ ఆక్సిజన్ బెడ్లు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఆ మిత్రుల సహకారంతో వాళ్ళు 1,50 లక్షల రూపాయలు ఇస్తే మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని బెడ్లను కూడా ఆక్సిజన్ బెడ్లుగా మార్చుకున్నాం. అట్లనే మోర్తాడ్లో, బాల్కొండలో, వేల్పూర్లో ఈ 3 ఆసుపత్రుల్లో 18 ఐసీయూ బెడ్లు కూడా చేసుకున్నాం, ఐసీయూ వార్డ్స్ చేసుకున్నాం. మరి ఒకప్పుడు నిజామాబాద్ ఆసుపత్రిలో కూడా ఐసీయూ వార్డు లేని పరిస్థితి ఉండే, అటువంటిది ఇవాళ మోర్తాడ్లో మనకు ఐసీయూ వార్డు వచ్చింది. వేల్పూర్లో ఐసీయూ వార్డు చేసుకున్నాం, బాల్కొండలో ఐసీయూ వార్డు చేసుకున్నాం. అంటే నా తాపత్రయం వల్ల ఈ 3వ వేవ్ ఇటువంటి వ్యాధి, ఈ వైరస్ మళ్ళీ వస్తే ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడద్దు. ఆక్సిజన్ దొరకలేక గంధవేరు పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని అవోప భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున రాజేశ్వరరావు వేణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రక్తదానం చేయడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గెలాక్సీ లయన్స్ క్లబ్ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఆల్రెడీ అంబులెన్స్ కొనడం జరిగింది డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో. అది హైదరాబాద్లోనే ఉంటుంది. ఆ ఫెసిలిటీని కూడా మీరు వాడుకోవచ్చు అనేసి తెలియడం జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఇంకా ముందు చేయాలని జనగాం గెలాక్సీ సభ్యులని కోరుతున్నాను. ఈరోజు వాసవి క్లబ్ గెలాక్సీ జనగామ తరఫున వైశాస్ అనమాట. అట్లా బాగా చూసిన ఒకటి బ్యానర్ లేకుండా తీయమంటారా? మన ఫోన్ ఇచ్చారా జనగామ ఆవుప బిల్డింగ్ ఆవరణంలో వాసవి గెలాక్సీ క్లబ్ అధ్యక్షులు గంధి వేణు గారి పుట్టినరోజు సందర్భంగా కరోనా మహమ్మారిలో చాలా మంది అతలాకుతలమై ఇబ్బంది పడుతున్న తరుణంలో రక్తం చాలా షార్టేజ్ ఉందన్న వార్తలు విని బ్లడ్ బ్యాంక్ వారి సూచనల మేరకు ఈరోజు వాసవి క్లబ్ అధ్యక్షుడు గంధి వేణు గారి పుట్టినరోజు సందర్భంగా ఆవోప బిల్డింగ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్క మిత్రుడు, అన్ని క్లబ్ల వాళ్ళు, లయన్స్ క్లబ్ ఆఫ్ జనగాం డైమండ్స్, వాసవి క్లబ్స్, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్, అలాగే ఎల్ఐసి, మిగతా మిత్రులు కూడా స్వచ్ఛందంగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తన వంతుగా ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఘనంగా విజయవంతం కావడానికి మిత్రులు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. తరతరాల నుండి వృత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్ను కడుతూ జీవనం సాగిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ అన్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లాలో కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వల్ల తమ వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. గీతన్న బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి 10 లక్షలు, 5,000కు పెన్షన్, ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలని వారు కోరారు. సమావేశం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం అనేక సందర్భాల్లో ఇటీవల ఆ సంఘంగా కార్యక్రమాలు నిర్వహించాం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వృత్తి చేస్తూ ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ వృత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నటువంటి దశలో చదువుకున్నటువంటి యువత, గౌడ యువకులందరికీ కూడా ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్కు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసి నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధికి ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నాలు చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో చూస్తే చాలామంది వృత్తి మీదలో ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నటువంటి కార్మికులకు జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికుల యొక్క సమస్యల్ని చర్చించడం జరిగింది.
ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఒక సెమినారు జరిపాము. కల్లుగీత కార్మికులకి ఉపాధి ఎలా కలుగుతుంది, ఆధునీకరణకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటిది. దాంట్లో చర్చించినటువంటి 23 డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని పరిశీలించి ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులకు అందరికీ ఉపాధి కలగాలంటే ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్కి 10-15 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మరి చాలా గ్రామాలలో మరి గీతా కార్మికుల సభ్యత్వాల గురించి మరి ఇప్పటి వరకు మనకు ఉమ్మడి జిల్లా ఉండగా 7,800 మందికి సభ్యత్వాలు ఉండే. ఈ మధ్యకాలంలో 3,800 మందికి కొత్తగా సభ్యత్వాలు ఇప్పించడం జరిగింది. ఐడి కార్డుల సూత లేని గ్రామాలలో సూత వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మడే మనం గ్రామాలలో తిరిగి మరి పరిష్కరించే దిశగా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అనేది మొత్తం గ్రామాలలో తిరిగి చెప్పడం, వాళ్ళ సమస్యలు ఎమ్మడే పరిష్కరించే దిశగా అధికారులను మరి చేయడం. మరి 500 ఇప్పటికీ 800 మందికి ఐడి కార్డుల సూత ఇప్పించడం జరిగింది. ఎక్స్రిగేషన్ గురించి సూత మరి ప్రభుత్వం 6-7 సంవత్సరాల నుండి మరి ప్రభుత్వం ఎక్స్రిగేషన్ పెండింగ్లో ఉండే. మరి అవి సూత మరి జనగాం జిల్లా కలెక్టరు ఎదురుగా 2 రోజులు మరి నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంతో పాటు 206 మందికి మరి ఎక్స్రిగేషన్ ఇప్పించిందనేది కల్లుగీత కార్మిక సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుతూ సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం జలాపల్లి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి అదే గ్రామానికి చెందిన సిద్దిసాగర్ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా నల్ల కనెక్షన్ తీసుకున్నారు. దీంతో ఆ సమయంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. దాన్ని మరమ్మతు చేసే విషయంలో వారిరువురికి గొడవైంది. సిద్దిసాగర్ అసభ్యకరంగా మాట్లాడడంతో సర్పంచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. సిద్దిసాగర్ అని ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా నల్ల కనెక్షన్ తీసుకున్నాడు. తీసుకొని గ్రామ పంచాయతీ వాటర్ మెయిన్ ఉంటాడు, గ్రామ పంచాయతీ వాటర్ మెయిన్ కాకుండా వేరే ఎవరినో పిలిపించుకొని జేసీబీ పెట్టి తవ్వడం జరిగింది. తవ్వి పైప్ లైన్ మొత్తం ధ్వంసం చేసిండు. మళ్ళీ అలాగే నర్సరీ పార్కు కాడ బోర్ వేయడం జరిగింది. ఆ బోర్ నీళ్ళు నర్సరీకి పార్కుకు వాడుకుంటున్నాం. అదే మాకు తెలియకుండా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తున్నామని కౌన్సిలర్ భరత్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలో 10 ఎకరాల భూమిలోని 3 చెరువులను శుభ్రం చేయడానికి ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 3 చెరువులు కూడా కలుషితం అవుతున్నాయని వాటిని పరీక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భరత్, మంజుల, సరిత, పావని, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సోమిరెడ్డి గారు మాజీ సర్పంచ్ మాట్లాడు కాబట్టి మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ మీద ఆరోపణ చేస్తారు కాబట్టి దానికి వివరణిస్తున్నాం. దాన్ని మేము మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు మరి పట్టించరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి అయినటువంటి కాట శ్రీనివాస్ గారు అతని పైన మీరు సర్పంచ్ ఉన్నప్పుడు నీ ఆరోపణ వచ్చినాయి, ఎంతమంది పర్మిషన్ ఇచ్చినావు, ఇల్లీగల్ ఇచ్చినావు అని చెప్పి అతని ఆరోపణ చేయడం జరిగింది. అతను ఎవరికి ఇల్లీగల్ ఇయ్యలే. ఆయన సర్పంచ్ గెలిచింది 2013. 2 సంవత్సరాలు ఉండే ఆయన సర్పంచ్. 2 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నాడు. ఏదైనా పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. బాడీ మీటింగ్ ఉంటుంది, డిక్లేర్ చేసినాక ఇస్తాడు. కానీ సర్పంచ్ ఏకపక్ష సర్పంచ్ ఎక్కడ పెట్టలే. అప్పుడు ఏదో 2017లో రాహుల్ గాంధీ గారు మన ఐసీ అధ్యక్షుడు వచ్చాడు ఇక్కడ. అక్కడ హంగామా బాగా చేసాం. అంటే కాటసిన ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్పందన వచ్చింది. కొన్ని వేల మంది వచ్చారు అక్కడ, కనీసం 20,000 మంది వచ్చారు. దాని స్పందన చూసి ఎమ్మెల్యే గారు, మీ మినిస్టర్ గారు అతని మీద వివిధ రకాల ఆరోపణలు చేసి అది సర్పంచ్ పోస్టును తొలగించడం జరిగింది. ఇలా కలెక్టర్తో చెప్పి స్టేట్ హైకోర్టు స్టే తెచ్చుకోవడం మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఆయన చేసింది మన తెల్ల మున్సిపాలిటీలో కాళసింగ్ గారు అఖిలపక్ష నాయకులు మీటింగ్ పెడితే సమస్య ఉందని వచ్చి చెప్పడం జరిగింది. ఇలా ఇది మంచి పద్ధతి కాదు, మెయిన్గా మీకు తోడుకుంటా, మీకు హెల్ప్ చేస్తా, ఒత్తిడి చేస్తా అని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేసింది తప్ప నీ మీద చేయలే. ఇలా అంటాడు ఇవాళ సోమిరెడ్డి గారు. అందరూ ఓడిపోయినారు, అందరూ మా కాంగ్రెస్ వాస్తవమే. మేము కూడా గెలిచినాం. ఇలా మెరు చేసినాం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసినాం. నాయకుడు కృష్ణ గారు చేసి 10 సంవత్సరాలు, సిపి గారు ఎంపీడీ చేశాడు, వైస్ ప్రెసిడెంట్ చేశాడు. అలాగే ఒక మాజీ సర్పంచ్ ఉన్నారు, ఎంపీడీస్ ఉన్నారు, నీటి కమిటీ చైర్మన్ ఉన్నారు. చాలామంది ఇలా ఎక్స్పీరియన్స్ నాయకులు ఉన్నారు ఇక్కడ. మాకేం తెలియదు అంటాడు, అన్నీ తెలుసు మాకు.
మేము కూడా చేసినాం ఇలా మా చూసుకోండి, మాది ఉస్మానియా చూసుకోలేదా? మా గ్రామం చూసుకోండి ఇలా ఎంత అభివృద్ధి చేసామో, మీకంటే బాగా చేసాం ఇలా. రాష్ట్రపతి అవార్డు చేయాలి 2006లో ఫస్ట్ మాకే వచ్చింది ఇలా ఈ జిల్లాని. ఇక్కడ తోపుగుంటలు వస్తే మరి సెకండ్ రామచంద్రపురం మండల ఉస్మానియాకే వచ్చింది ఇలా. అంతర్జాతీయ అవార్డు వచ్చింది మా గ్రామానికి ఇలా మా కాంగ్రెస్ సర్పంచులు ఉన్నప్పుడే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ హయాంలో శుభ్రం అవార్డు వచ్చింది ఇలా మా గ్రామానికి. వివిధ కంట్రీల నుంచి 16 దేశాల నుంచి, జపాన్ కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జపాన్ ఇట్లా రకరకాల దేశాల నుంచి 12 మంది ప్రతినిధులు వచ్చారు. సాక్షాత్ మన విలేకరులే కాశీ గారు అంతా చాలామంది ఉన్నాయి ఇలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాస్పోర్ట్ కేసులో ఎంపీ సోయం బాపురావు నిర్దోషి, తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 50,000 కోట్లు జమ, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం. వరంగల్ జిల్లాలో కలెక్టర్కు వినతి పత్రం అందజేత, చేనేత పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో ఐసీయూ బెడ్స్ ఏర్పాటు, నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి EV3 న్యూస్. లక్ష్యం సమాజహితం.